ఏప్రిల్ 25వ తారీఖు పాస్కా పండుగ అష్టదినములలో మొదటి శుక్రవారం. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 1 నుండి 12 వచనముల వరకు. ఆ దినములలో పేతురు, యోహాను జనులతో ఇంకా మాట్లాడుచుండగా అర్చకులు, దేవాలయపు అధిపతి సద్దూకయ్యులు వారిపైకి వచ్చిరి. చనిపోయిన వారు మరలా జీవముతో లేతురును, సత్యమునకు నిదర్శనముగా యేసు మృతుల నుండి లేచినని ఇద్దరు అపోస్తలులు ప్రజలకు బోధించుట చూచి ఆ అధికారులు మండిపడిరి. వారిని పట్టి బంధించి అప్పటికే సాయంకాలమైనది. మరునాటి వరకు ఆ అధికారులు వారిని చెరసాల యందు ఉంచిరి. ఆయనను వారి సందేశమును విని పలువురు విశ్వసించిరి. అప్పుడు వారిలో పురుషుల సంఖ్య రమారమి 5,000 ఆయెను. మరునాడు యూదులు, నాయకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు యెరూషలేములో సమావేశమయ్యిరి. ప్రధాన యాజకుడైన కయఫా, యోహాను, అలెగ్జాండరు, ప్రధాన యాజకుని కుటుంబమునకు చెందిన వారందరూ వారితో ఉండిరి. వారు ఈ ఇద్దరి అపోస్తలులను వారి ఎదుట నిలబెట్టి, మీరు ఏ శక్తితో ఎవరి నామమున దీనిని చేసితిరి అని వారిని ప్రశ్నింపగా, పేతురు పవిత్రాత్మతో పూర్ణితుడై, ప్రజానాయకులారా, పెద్దలారా, ఈ కుంటి వానికి జరిగిన మేలును గూర్చి అతడు ఎట్లు బాగు చేయబడెనని మీరు ఈనాడు మమ్ము ప్రశ్నించుచున్నారు. ఇప్పుడు ఈ మనుష్యుడు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలిచి ఉన్నాడు. మీరును ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలెను, ఆ క్రీస్తునే మీరు శిలువపై కొట్టి చంపితిరి. ఆయనను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. ఇల్లు కట్టివారైన మూరు పనికి రాదని త్రోసివేసిన రాయే ఈయనే. అదే ఇంటికి మూలరాయి అయినది. ఆయన యందు తప్ప వేరొక యందు రక్షణ లభింపదు. ఎలైనా ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని వారికి సమాధానం ఇచ్చెను. ఇది ప్రభువు వాక్కు. ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయియే మూలరాయి ఆయను. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన ప్రేమ కలకాలము ఉండును, ఆయన ప్రేమ కలకాలము నుండును అని ఇజ్రాయేలు పలుకుదురుగాక. ఆయన కరుణ కలకాలము ఉండును అని ప్రభు పట్ల భయభక్తులు చూపువారు పలుకుదురుగాక. ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయే మూలరాయి ఆయను. ఇల్లు కట్టువారు పనికి రాదని నిరాకరించిన రాయే మూలరాయి ఆయను. ఇది ప్రభు చేదము. ఇది మన దృష్టికి విచిత్రముగానున్నది. ఇది ప్రభు ఏర్పాటు చేసిన రోజు. మనము ఉత్సాహము చేసుకొని ఆనందింతుము. ఇల్లు కట్టువారు పనికిరాదని నిరాకరించిన రాయే మూలరాయి ఆయను. ప్రభు మాకు రక్షణమును దయచేయము. ప్రభు మాకు విజయమును ప్రసాదింపుము. ప్రభు పేరిట వచ్చువాడు దీవెనలను పొందును గాక. ప్రభు మందిరము నుండి మేము నిన్ను దీవింతుము. ప్రభు దేవుడు ఆయన మనకు వెలుగును ప్రసాదించెను. మీరు రెమ్మల చేతబుని పీఠము చుట్టూ ఉత్సవము ఆరంభింపుడు. ఇల్లు కట్టువారు పనికి రాదని నిరాకరించిన రాయే మూలరాయి ఆయను. పునీత యోహాను గారు రాసిన సువార్త సువిశేషంలోని భాగము 21వ అధ్యాయము 1 నుండి 14 వచనం వరకు. ఆ కాలంలో యేసు తిబోరియా సరస్సు తీరమున శిష్యులకు మరలా దర్శనం ఇచ్చెను. ఆయన దర్శనం ఇచ్చిన విధము ఏదనగా, సీమోను పేతురు, దిదుము అనుబడు తోమా, గలీలాలోని కానా నివాసి నతానియేలు, జెబెదయి కుమారులు మరి 2 శిష్యులు ఒక చోట ఉండిరి. సీమోను పేతురు వారితో, నేను చేపలు పట్టబోచున్నాను అని పలుకగా, వారు, మేము నీ వెంట వచ్చేదము అనిరి. వారు కేమియు దొరకలేదు. ప్రాతకాలము యేసు సరస్సు తీరమున నిలుచుండి ఉండెను, కానీ శిష్యులు ఆయనను గుర్తింపలేకపోయిరి. యేసు వారిని, బిడ్డలారా, మీ వద్ద తినుటకైనా చేపలు ఉన్నాయా అని అడుగగా, లేదు అని వారు బదులు పలికిరి. అప్పుడు ఆయన వారితో,
పడవకు కుడివైపు వల వేయుడు, చేపలు దొరుకును అని చెప్పెను. వారు అటులే వల వేసిరి. చేపలు ఎక్కువగా పడుటచే వారు వలను లాగలేకపోయిరి. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, ఆయన ప్రభువే అనెను. ఆయన ప్రభు అని వినినంతనే వస్త్రహీనుడైన సీమోను పై వస్త్రంను చుట్టుకొని సముద్రంలో దూకెను. తక్కిన శిష్యులు చేపలతో నిండా ఉన్న వలను లాగుచు పడవలో ఒడ్డుకు వచ్చిరి. వారు తీరమునకెంతో దూరమున లేరు, 200 మూరల దూరము మాత్రమే ఉండిరి. వారు ఒడ్డుకు వచ్చినప్పుడు అచ్చట బొగ్గులు, మంటను, దానిపై ఉన్న చేపలను, రొట్టెను చూచిరి. యేసు వారితో, మీరు ఇప్పుడు పట్టి చేపలు కొని తీసుకొని రండు అనెను. సీమోను పేతురు పడవెక్కి 153 పెద్ద చేపల నుండి వలను ఒడ్డుకు లాగెను. ఇన్ని చేపలు ఉన్నను ఆ వల పిగల్లేదు. వచ్చి భుజింపుడు అని యేసు వారిని పిలిచెను. ఆయన ప్రభువు అని వారు ఎరుగుదురు కనుక శిష్యులలో ఎవడును నీవెవడవు అని ఆయనను అడుగకు సహింపలేదు. యేసు వచ్చి రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అట్లే చెప్పెను కూడా వారికి పంచి ఇచ్చెను. మృతులో నుండి లేపబడిన పిమ్మట యేసు శిష్యులకు దర్శనమిచ్చుట ఇది 3వ పర్యాయము. ఇది ప్రభువు సువిశేషము.